ప్రైజ్ ద లార్డ్. చక్రధర్ రెడ్డి గారా? అవునండి. ఎక్కడి నుంచి బ్రదర్? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. ఓఫీర్ గారికి వందాలండి. వందనాలు బ్రదర్. అంటే చాలా అంటే ఇది సిల్లీగా అవుతుందో తెలియదు కానీ అంటే డౌట్ అడుగుతున్నాను బ్రదర్. అయ్యా పర్వాలేదు, అడగండి, నాకు తెలిస్తే చెబుతాను. తెలిసిందేలేండి. అంటే పాటలు పరలోకానికి చేర్చవు అనే మాటని 2-3 పాస్టర్స్ వాడారండి. ఏంటది? పాటలు పరలోకానికి చేర్చవు, ఆహా, అది ఎంతవరకు సమంజసం అనేది. అంటే నాయన ఇప్పుడు పరలోకానికి యేసు ప్రభు వారు చేరుస్తారు అనేది మనం నమ్ముతున్నాం. అవునవును. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ యేసులో ఉన్నవాడు స్తుతి పాటలు అయితే పాడతాడు. పాటలు పాడినందుకు మనం పరలోకానికి వెళ్ళాము. కొంతమంది యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండానే మంచి మంచి పాటలు పాడతారు. సువార్తను నమ్మరు, బాప్తిస్మం పొందరు, కానీ మధురంగా మంచి మంచి స్తుతులు పాడతారు. ఒట్టిగా పాటలు పాడి రక్షణ పొందకుండా ఉన్నోళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మరి పాట పాడినా, ప్రార్థన చేసినా, కానుకిచ్చినా ముందు నూతన జన్మానుభవం పొందిన తర్వాత చేస్తే దానికి విలువ. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాప పడాలి, రక్షణ పొందాలి, యేసు ప్రభువుని తన హృదయంలో చేర్చుకోవాలి, జన్మ కర్మ పాపాలు యేసు రక్తంలో కడుక్కోవాలి. ఆ తర్వాత మనం పాడే పాటలకైనా విలువ ఉంది, కానుకకైనా విలువ ఉంది, ప్రార్థనలకైనా విలువ ఉంది. మరి రక్షణ పొందకుండానే నేను ఇన్ని కానుకలు వేసానంటే పరలోకం వస్తుందా? మరి నేను రక్షణ పొందకుండా ఇన్ని పాటలు పాడేశానంటే పరలోకం ఇస్తాడా? ఆ లెక్కన మరి యేసు ప్రభు యజ్ఞమై అవి చనిపోయి లేచింది ఎందుకు? వేస్టే కదా. ఆయన యజ్ఞమై అవసరం లేదు, ఆ దెబ్బలు తినడం, రక్తం కాల్చడం అవసరం లేదు. మీరందరూ పాటలు పాడేసేయండి రా పరలోకానికి వస్తారని చెప్పేవాడే కదా. కనుక మీరు రక్షణ అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ నేను యేసయ్యకు పాటలు పాడాను, యేసు ప్రభు కానుకలు ఇచ్చాను, మందిరంలో సేవ చేశాను, క్రిస్మస్ స్టార్లు పెట్టాను, ఇవన్నీ కార్యక్రమాలు చేశాను కనుక యేసును హృదయంలోకి చేర్చుకోకుండానే పరలోకానికి వస్తాననేది మీది అడియాసలు అయిపోతాయని పెద్ద మనుషులు హెచ్చరించారు. అంతే. రైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్యారు. God bless. My pleasure. Okay, brother. Right. Thank you, brother. Thank you.